హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బెంగుళూరు కపుల్. నేను చేసే గోంగూర రొయ్యల కూర అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమండి. ఒకసారి మీరు కూడా నా ప్రాసెస్‌లో చేసి పెట్టారంటే మీ ఇంట్లో అందరూ ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారండి. ఇక కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దామండి. ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసుకున్న రొయ్యలు తీసుకోవాలి. అలాగే గోంగూర కట్ట ఒకటి తీసుకుంటున్నాను. గోంగూరను బాగా క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఆకుకూరలు క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా వంట సోడా, సాల్ట్ వేసి 3 లేదా 4 సార్లు బాగా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఆకుకూరలకు ఎక్కువగా పురుగు మందులు కొడతారండి. ఇలా సాల్ట్, వంట సోడా వేసి వాష్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న రసాయనాలన్నీ వెళ్ళిపోతాయి. బాగా క్లీన్ చేసుకున్న గోంగూరను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి శుభ్రం చేసుకున్న గోంగూర, సన్నగా కట్ చేసిన ఒక టమోటో, 10 పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ. గోంగూర, పచ్చిమిర్చి, టమోటో అన్నీ బాగా మెదిగేటట్టు ఎంచుకోవాలి. బాగా మెదిగాక పప్పు గుత్తి తీసుకొని ఎనుపుకోవాలి మెత్తగా అయ్యేటట్టు. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకున్న గోంగూరను పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలను అందులో వేసి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. 7 లేదా 8 నిమిషాలు రొయ్యలను ఆయిల్లో మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. రొయ్యలను వేరే ప్లేట్లోకి తీసుకుని ఆ కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి ఆనియన్ మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేయాలి. వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసి వేయించుకోవాలి. ఇక్కడ సాల్ట్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి. ముందు రొయ్యల్లో కూడా వేసాము. ముందుగా వేయించుకున్న రొయ్యలను కూడా ఇందులో వేసి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. 5 లేదా 6 నిమిషాలు బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1.5 గ్లాస్ నీళ్లు వేసి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. పైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్లేమ్లో మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకున్న గోంగూర పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి. గోంగూర అంతా రొయ్యలకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మీకు కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక టీ గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకొని స్పూన్ల ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే కసూరి మేతి కూడా కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. మసాలాలన్నీ రొయ్యలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర దీనిపైన చల్లితే ఎంతో టేస్టీ అయిన పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ రెడీ. పచ్చి రొయ్యలు గోంగూర కూర చపాతీలేకైనా లేదా రైస్లేకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కు, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.